everyone, welcome back to one more mini vlog guys. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఏంటంటే నేను గోబీ అద్రక్ అనేది ట్రై చేశాను అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కమింగ్ వీడియోలో చెప్పేస్తాను. ఇది మాత్రం చపాతీ పూరి అండ్ పుల్కాస్కి మాత్రం అద్రిపోతుంది కాంబినేషన్. అండ్ ఇది ఒక క్విక్ 10 to 15 minutesలో అయిపోతుంది అనమాట కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను, వచ్చేసేయండి. పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసి హీట్ చేసుకోవాలన్నమాట. వాటర్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి మనం కాలీఫ్లవర్ అనేది పెట్టాలన్నమాట. దీంట్లోనే కొంచెం సాల్ట్ అనేది వేసేసి ఇప్పుడు మనం ముందుగా చిన్నగా చాప్ చేసుకున్నాం కదా కాలీఫ్లవర్ అనేది, అది దీంట్లో ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఒక 10 minutes, ఒక 5 to 10 minutes దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత ఇది బాయిల్ అనేది అయిపోతుంది అనమాట. బాయిల్ అయిపోయిన తర్వాత మనం దీని అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. బార్డర్ మీద కూడా కొంచెం చల్లగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని తర్వాత దాంట్లో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసేసుకొని కొంచెం జీరాని యాడ్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో జీరా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. దీంట్లోనే చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే చిన్న చాప్ చేసుకుని గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు దీంట్లోనే కొంచెం లైట్గా పసుపు అండ్ తగినంత కారం అండ్ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆ టమాటోస్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. టమాటోస్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టమాటోస్ అనేది మంచిగా మిక్స్ అయిన తర్వాత ముందుగానే హాట్ వాటర్ అనేది ఒక 1/2 cup తీసుకుంటున్నాను నేను. అది అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కర్డ్ అనేది తీసేసుకొని ఆ కర్డ్లోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం టమాటో అన్నీ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా కర్డ్ అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. కర్డ్ అనేది దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం టమాటోస్ ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. కాలీఫ్లవర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం కసూరి మెంతి అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మన యమ్మీ గోబీ అద్రక్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.